హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చి మల్టీ పర్పస్ కిచెన్ షింక్ అనమాట. దీన్ని అసలు ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి, ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. అలాగే ఇది మనం కొనుక్కొని వాడితే మనకి ఏమేమి సమస్యలు ఉంటాయి, ఏందనేది మనకి వచ్చా కాదా ఈ అమౌంట్కి అని ఇది కూడా మాట్లాడుకుందాం. ముందుగా దీని లోపల ఉన్న ప్యాకింగ్ అంతా తీసుకున్నాం. ఇదిగోండి, ఇదైతే అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకునేదాంట్లో కూరగాయలు తరిగి దాంట్లో వేసుకునేదానికి. దాన్ని పక్కన పెడదాం. ఇక్కడ చూస్తే దీంట్లో మనకి పైన టాప్ ఉంటుంది కదా, ట్యాప్ టాప్ అనమాట. ఇదైతే దీనికి సంబంధించిన మాన్యువల్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇది అడ్జస్ట్మెంట్ ఉంటుంది, కిందకి పైకి వాటరు జల్లిలాగా అలాగే ముందరకు వచ్చేటట్టు. దీని కిందకి పైకి పోవడానికి కింద అయితే వెయిట్ పెట్టాలి. దానికి ఒక ప్లాస్టిక్ గుండ్రాయి అనమాట. గుండ్రాయి అంటే దానికి నేను అలా పెట్టాను పేరు, కానీ వెయిట్ వేస్తే అది గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల పైకి లాక్కుంటుంది. కిందకి లాగినప్పుడు అది మళ్ళీ వెయిట్ కిందకి దిగుతుంది అనమాట. ఇంకా దీనికి సంబంధించిన కొన్ని పైప్స్ అయితే ఇచ్చారు. ఇవి చాలా చిన్నవిగా ఉన్నాయి, కానీ నాకెందుకో ఈ ప్రెజర్ సరిపోయేమో దీనిలో అనుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు మరి చూద్దాం. ఇప్పుడు మనం ఇవన్నీ ఫిట్టింగ్స్ చేద్దాం, ఎలా ఏంటనేది మనం మాట్లాడుకుందాం. ఇదిగోండి, కింద అయితే పైప్ లైన్స్ ఇవి ఉన్నాయి కదా, అవి పక్కన పెట్టుకుని ముందు ఇదిగోండి షింక్ పై టాప్ ఉంది కదా, దీన్ని అయితే తీసుకుందాం. దీని లోపల ఈ ఫిట్టింగ్స్ ఉన్నాయి చూసే, మొత్తం అవి 2 పైపులు ఉన్నాయి. ఇది ఒక పైప్ ఉందన్నమాట. ఒకటి హాట్ వాటర్ది, కూల్ వాటర్ కూడా ఉంటాయి. ఇది వచ్చి నేను చెప్పాను కదా పైది, దానికి సంబంధించింది అనమాట. మొత్తం కింద పెట్టుకోవాలి. కింద వాషర్ ఉంటాయి, వాషర్లు అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ తర్వాత కింద అయితే మనకి టైట్ చేసేదానికి థ్రెడ్డింగ్ టైప్ మనకి బ్రాస్ ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని అయితే టైట్ చేసుకోవాలి. ఇది ఇలాగా టైట్ చేసుకొని కింద స్క్రూలు ఉంటాయి అన్నమాట. స్టార్ స్క్రూ డ్రైవర్లో కాస్త ఎక్కువ టైట్ చేసుకుంటే అటు ఇటు లూజ్ అవ్వకుండా ఉంటుంది. మనకి ఫిట్టింగ్ చేసుకునేటప్పుడే టైట్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎన్ని గమ్ము అవన్నీ వేస్తుంటాం, వీటికి మనం పేస్ట్ అని వేసేస్తాం కాబట్టి మళ్ళీ చేయలేము, మళ్ళీ ఊడదీయాల్సి వస్తుంది, పేస్ట్ అంతా పెరికేయాలి. ఓకే, దీని కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం. ఇది దీని అనమాట, దానికి సంబంధించింది, ట్యాప్కి సంబంధించింది అనమాట. దీనికి ఇచ్చేయాలి కనెక్షను. ఇదిగోండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అట్లాగా. ఇది వచ్చి కిందదనమాట, మనకి వేస్ట్ కప్లింగ్ ఉంటుంది కదా షింక్కి. కాకపోతే ఈ మొత్తం వీళ్ళే ఇచ్చేసారనమాట. దీని లోపల ఇంకొక గిన్నె టైప్ ఉంది చూసారా, అంటే ఎటు పరిస్థితుల్లో ఇది బ్లాక్ అవ్వకుండా ఉండేటట్టు అయితే దీన్ని అయితే చేశారనమాట. కింద మనకి చాలా అయితే బ్లాక్ అవ్వకుండా నీళ్లు ప్యూర్గా కిందకి వెళ్ళేదానికైతే చాలా అయితే ఇచ్చున్నారు దీనికి. కాకపోతే నేను ఆలోచించేది ఏంటంటే, ఇలాంటి సెట్ మళ్ళీ దొరకద్దో లేదో అనేది, మళ్ళీ ఆన్లైన్ బుక్ చేసుకోలేము. అలాగే చెప్తాను, ఈ కిచెను కాస్ట్ ఎంత పడిందో కూడా నేను చెప్తాను, వీడియో లాస్ట్ రోజు చూడండి. ఇదిగోండి, ఇక్కడైతే ఫిక్స్ చేసుకోవాలి. దీనికైతే రబ్బర్ వాషర్ అయితే ఉంది, అదైతే కిందకి పెట్టి దాన్ని టైట్ చేసుకోవాలి. వైట్ సిమెంట్ అవన్నీ పెట్టక్కర్లేదు, ఎందుకంటే వాషర్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్స్ ఇచ్చున్నారనమాట. మామూలుగా నార్మల్గా మనం బిగిస్తుంటాం కదా, వాటికైతే జాన్సన్ కంపెనీ కొన్ని ఉంటాయన్నమాట, వాటికైతే బిగించాల్సి ఉంటుంది. ఈ కింద కూడా చూసారా, ఇంకో వాషర్ అయితే ఇచ్చారు. ఇది ఎలా ఉందో అలాగే మనం బిగించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పైన చేసి పెట్టి బిగించుకుంటే కదలకుండా అయితే ఉంటుంది, మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఫుల్ టైట్ చేయకూడదు, అలానే లూజ్గా కూడా ఉండకూడదు, లీక్ అవుతుంది. ఫుల్ టైట్ చేస్తే ఒక్కోసారి స్లిప్ అయిపోతాయి అనమాట. దాని కింద అడ్జస్ట్మెంట్ అనమాట ఇది. దీనికి కూడా వాషర్ ఉంటుంది, ఆ వాషర్ పెట్టి అయితే టైట్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇలా. ఇది కింద చూసారా, మనకి చిన్న మ్యాన్ హోల్ లాగా ఉంది, దీనికి వైట్ కలర్ ఉంది కదా, దాని లోపల మనకి వాటర్ అనేది చెప్పాను కదా, దానిలోంచి వాటర్ పైకి వెళ్ళి ఇటు వస్తాయి. నేను చూపిస్తాను మొత్తం బిగించిన తర్వాత. దీన్ని ఫిక్స్ చేసుకుందాం. దీన్ని కూడా అలాగే టైట్ చేసుకోవాలి. దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వైట్ కలర్ దాంట్లో డస్ట్ అవన్నీ ఉంటాయి, అంటే బరువు అయిన వస్తువులు ఏమైనా ఉంటాయి కాస్త, అలాంటివి ఆ వాటర్లోకి పోకుండా కిందకైతే వచ్చేస్తాయి కప్స్లో. అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని తీసి పక్కన వేసుకోవచ్చు అనమాట. అది కొద్దిగా మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. మంచి విషయం కొద్దిగా అది, అంటే డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోకుండా కాస్త బరువైన ఏమైనా రింగ్స్ అంత తెలియగా రావు, ఇంకేమైనా చిన్నవి అలాంటప్పుడు దాంట్లో అయితే ఆగుంటాయి, వెయిట్ ఉన్నాయి. ఇది వచ్చి మనకి ఓవర్ఫుల్ది అనమాట. ఇది ఎక్కడ బిగియాలని కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, కానీ ఇది మనకి ట్యాంక్కి ఉంటుంది కదా, ట్యాంక్కి బ్యాక్ సైడ్ ఇప్పుడు మేము చూపిస్తున్నాం కదా, దాని కింద అయితే ఉంటుంది అది. ఇప్పుడు నేను బిగించేది వచ్చి మనకి గ్లాసు సెట్ ఉంటుంది కదా, మనకి అలాంటి క్లీన్ చేసుకునే దానికి అనమాట. దీన్ని అయితే తీసుకొని అయినా బిగించుకోవచ్చు. దీనికైతే రెండుగా ఇచ్చారు కన్వర్షన్. ఇది వచ్చి మన గ్లాస్లో కడుక్కోవడానికి, అది వచ్చి మల్టీపర్పస్ మనకి
అలాగే మనకి కూరగాయలు కడుగుకునే దానికి నార్మల్గా ట్యాప్స్ యూస్ చేసుకునే దానికనమాట అది. కాకపోతే మనం దీంట్లో మన వాటర్ ప్యూరిఫైయర్కి కూడా కనెక్షన్ ఇచ్చుకొని అయితే వాడుకోవచ్చు. ప్యూరిఫైయర్ నీళ్ళు చాలా స్లోగా అయితే వస్తాయి, కానీ అందువల్ల ఇదే బిగించేదా అని అడిగితే వాళ్ళు ఇదే బిగించేయమన్నారు. అందుకోసం నేను దీన్నైతే సెట్ చేశాను. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా కిందది కూడా నీట్గా అయితే సెట్ చేసుకున్నాం అనమాట మేము. ఇదిగోండి, ఇంకపోతే దీంట్లో ట్యాప్లో వేయించి మనకైతే మనం ఇక్కడ ఫ్లెక్సిబుల్ పైప్ అయితే ఉందన్నమాట. ఇది కిందకి లాగినప్పుడు మళ్ళీ పైకి ఎలా వస్తుందని మీకు డౌట్ రావచ్చు. అదే కూడా చూపిస్తుంది దాన్ని ఎలా బిగించుకోవాలి ఏంటనేది. ముందు ఒకసారి తీసుకోపోయి దాన్ని మనం కట్ చేసుకుంటున్నారు వాళ్ళు కరెక్ట్గా. దాంట్లో అయితే కూర్చోబెట్టి చూస్తాం మనకి ఎలా వర్క్ అవుతుంది ఏందనేది. కింద చూసారా నేను లాగుతాను, అదైతే కాస్త పైకి అయితే వెళ్ళొద్దు అనమాట. ఇదిగోండి, కింద ఉంటాయి మొత్తం దీనికి సంబంధించింది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది ఇటు సైడ్ అయితే వచ్చిందనమాట, కానీ మనకు కావాల్సింది ఇటు సైడు. కాస్త పైన లూజ్ చేసి కింద టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలాగా, అట్లాగా పైన లూజ్ చేసుకుని కాస్త కింద తిప్పుకొని మళ్ళీ టైట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు మనకి ఎట్ట కావాలంటే అది అడ్జస్ట్మెంట్ ఉంటాయి. కొన్నిటికి ఏంటంటే సెంటర్లో ఉంటాయి, కొన్నిటికి ఈ భాగంలో ఉంటాయి, కొన్నిటికి ఇప్పుడు చూసినట్టు ఇలా అయితే ఉంటాయి అన్నమాట. ఒక్కోదానికి ఒక్కోలాగా ఉంటాయి. ఇదో నేను చూపించాను కదా ఓవర్ఫుల్ది, ఇదైతే దీంట్లో కనెక్షన్ ఇవ్వాలన్నమాట. ఇది చిన్న పైపుగా ఉండేది. ఇప్పుడు నేను చూపించే వచ్చి ఈ పైన కనెక్షన్లు అనమాట. మనము అక్కడ ఆల్రెడీ 2 ట్యాపులు పెట్టాము, 2గా ఉంటుంది అనమాట. ఒకటి వచ్చి ట్యాంకీ నీళ్ళది, ఇంకోటి వచ్చి హాట్ వాటర్ది అనమాట, గ్రేజర్ పాయింట్ది. కానీ గ్రేజర్ పాయింట్లో నీళ్లు ఏం ప్రెషర్గా వస్తాయో నాకేం డౌట్గా ఉంది. ఎందుకంటే 2 ఫ్లోర్లు పైన ట్యాంకులోంచి నీళ్ళు రావడం కష్టంగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇది కొద్దిగా నాకు నచ్చలేదు. చూపిస్తుంది అనుకోండి మీకు. ఇదిగో ఇది చూసారా, దీనికైతే ఆ గుండ్రాయి బిగించాల్సి ఉంటుంది. ఈ యాంగిల్ కార్కులు అనమాట. ఈ పాతగా ఉన్నాయి, వాటర్ అనేది పెద్దగా ప్రెషర్గా వస్తాయో లేవో డౌట్గా ఉంది. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాయంట ఆల్రెడీ, అందుకని ఈ స్పాంజ్ ప్లేట్లు అనమాట. ఈ ఏసీ అయితే నేను బిగిస్తున్నాను అనమాట. టెఫ్లాన్ టైప్ ఎప్పుడు కూడా బాగా టైట్గా చుట్టుకోవాలి. మనం ఒకసారి చుట్టుకున్న తర్వాత కూడా చేత్తో ఈ వేళ్ళతో మనం గట్టిగా అదుముకుంటే కొద్దిగా మంచిది, ఎందుకంటే లూజ్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ లీక్ వచ్చిందంటే దాన్ని తీసి వేయాలంటే మళ్ళీ పైకి వెళ్ళి వాల్ ఆపాలి, పెద్ద సమస్య అనమాట. అందుకోసం నీట్గా అయితే ఇలా వేసుకుందాం. ఇదిగో మనకి టీ ఉంది, బ్రాస్ టీ అనమాట. ఈ బ్రాస్ టీ నుంచి మనకి ఇదే ఎక్స్నేపల్స్, ఈ ఎక్స్నేపల్స్ మనం టైట్ చేసుకోవాలి. ఇగో నేను ఇది వచ్చి ట్యాంక్, ఇది కింద ఉన్నది మనకి మోటార్ వేస్తే నీళ్ళు వచ్చేది అనమాట. అలా అయితే కనెక్ట్ చేసాం మేము. అంటే ట్యాంక్ మనకి ఎక్కువ యూజ్ చేసే ట్యాంక్ ఇదే కదా, అందుకోసం ట్యాంక్ కనెక్షన్ డబుల్ సైడ్ ఇచ్చున్నాం. ఇదిగో టీ అయితే వేస్తున్నాం కదా, ఈ వాల్ తిప్పితే ట్యాంకీలో నీళ్ళు అయితే వస్తున్నాయి. అంటే కాస్త ఆపేర్లే ఇప్పుడు, అందుకని ఇది వచ్చి మోటార్ది కిందది. ఇప్పుడు దీనికైతే కనెక్షన్లు అయితే ఇచ్చేసుకుందాం. ఆ తర్వాత నీళ్ళు సక్రంగా రాలేదు, దీనికి ముందు వీడియో అనమాట ఇది. దీని తర్వాత మేము ఏం చేసామంటే వాటర్ ట్యాంక్ కంపెనీది పీవీసీ యాంగిల్ కార్కులు అయితే వేసాం అనమాట, నీళ్ళు సరిగ్గా వస్తున్నాయి లేదని. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు అడ్జస్ట్మెంటు కిందకి ఎలా అంటే టైట్ అవుతుంది, వదిలితే లూజ్ అవుతుంది అనమాట. నేను చెప్పాను కదా ప్లాస్టిక్ గుండ్రాయి అనేది ఇదే అనమాట. చూస్తానికి ప్లాస్టిక్ టైపే ఉంది, కానీ వెయిట్ అయితే చాలా ఉంది అనమాట, చాలా ఎక్కువగానే ఉంది. దీనికి ఒక సన్నటి గాడ్ అయితే ఇచ్చారు. ఆ ఘాట్లోనే మనకి ఎక్కడైతే కరెక్ట్గా టైట్ అవుతుంది పైన అయితే అది దాంట్లో లాక్ అవుతుందో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి అయితే దీన్ని బిగించాల్సి ఉంటుంది. ఇలా పట్టుకొని స్క్రూలు ఉన్నాయి, 4 స్క్రూలు ఉన్నాయి, టైట్ చేసేస్తే అలాగ పట్టేసుకుంటుంది. మీరు డౌట్ రావచ్చు నీళ్ళు ఆగిపోతాయి దానివల్లని, అలా ఏం లేదు, కరెక్ట్గానే బాగానే ఉంది. ఎందుకంటే మధ్యలో గాడ్ అయితే ఉందన్నమాట, దాంట్లో అయితే నుంచి నీళ్ళు ఫ్రీగానే వస్తున్నాయి, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇట్లా 4 స్క్రూలు ఉంటాయి, టైట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మళ్ళీ చేసేది కాదు కదా, కింద అంతా మళ్ళీ వంగిలేయాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇట్లా కిందకి లాగామంటే మనం 4 మూలలో ఇలా కడుక్కోవచ్చు, వదిలేయంగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అది ఇలాగా. అందుకోసం అనమాట మనం దాన్ని చూసుకొని అయితే ఉంటుందన్నమాట. ఇదిగోండి నీళ్ళు ఇలా ఉంటాయి అన్నమాట. నీళ్ళు నొక్కామనుకోండి ఇట్లాగా మొత్తం అయితే కడుక్కోవచ్చు. కిచెన్ షింక్ లోపల అన్నీ కిచెన్లో మనకి బాగుంటుంది ఇది. కొన్నిట్లో ఏంటంటే మనకి వాటర్ కూడా వస్తుంటాయి, యథాలం వస్తుంటాయి, అలాగే లైటింగ్ కూడా ఉంటాయి, ఒక్కోదానికి ఒకలాగా అనమాట. ఇదిగోండి నేను చూపించాను ఎన్ని రకాల జల్లెళ్ళు అయితే ఉన్నాయి చూడండి, నీళ్ళు పోకుండా అనమాట. ఇది ట్యాంక్ ఓవర్ఫుల్, ఇందా చూపించాను చిన్న పైపు, దాంట్లో నుంచి ఇదిగోండి దీంట్లోకి అయితే వస్తున్నాయి, దీంట్లో అయితే వస్తుంటాయి అనమాట. అంటే ఇన్కేస్ నేను చెప్పే వాషర్లన్నీ వేసేస్తే అది ఇప్పుడు చూపించాను కదా పైప్, దాంట్లో నుంచి అయితే కిందకైతే వచ్చేటట్టు అనమాట డిజైన్ చేస్తే, ఇది మంచి విషయం. ఇప్పుడు దాన్ని తీసేస్తే నీళ్ళని ఇలా వెళ్ళిపోతాయి.
ఇప్పుడు కిందకు వచ్చేస్తూ ఉన్నాయి చూడండి స్పీడ్గా. ఇలా అనమాట. ఓవర్ఫుల్ అయినా ఏం కాకుండా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చి 10,000 రూపాయలు అనమాట. కిచెన్ షింక్ షీట్ అనమాట, మల్టీపర్పస్ది. దీనికి వచ్చి నేను సిలికాన్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను. చూద్దాం ఇది బాగా వర్కౌట్ అవుద్ది. మనం ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే గ్రౌట్ అనేది పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకే, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఏం డౌట్స్ ఉంటే అడగండి, దాని గురించి అయితే క్లారిటీ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో చేస్తాను అనమాట. ఇది వచ్చి 10,000 రూపాయలు. కానీ నీకు వాటర్ ప్రెజర్ అనేది నాకు పెద్దగా నచ్చలేదు, ఎందుకంటే దాదాపు 2 ఫ్లోర్ల పైన అయితే ట్యాంకే ఉంది. మేము అప్పటికి 1.10 పైప్ అయితే యూజ్ చేస్తాం, 1 ఇంచ్ పైపు అయితే తీసుకొచ్చాం కింద దాకా కూడా. కానీ ప్రెజర్ అనేది బాగా రావట్లేదు, మోటార్ వేసినా కూడా సక్రంగా రావట్లేదు. చూసారు, చాలా సన్న పైపులు అనమాట. చాలామంది దీన్ని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూసి రీల్స్లో కొనేదాన్ని ట్రై చేస్తారు. కానీ వాళ్ళు యాడ్ షూటింగ్ చేసేటప్పుడు మనకి ప్రెజర్ మోటార్స్ ఉంటాయి అనమాట, వాటిని పెట్టి అయితే చేస్తారనమాట. కానీ మీరు దాన్ని బట్టి అయితే ఆలోచించుకొని ప్రెజర్ మోటార్ పెట్టుకోగలుగుతాను అనుకొని ఇప్పుడు చూస్తున్నారు, వాటర్ అయితే చాలా స్లోగా వస్తుంది. నాకు ఎందుకో ఇది పెద్దగా అయితే నచ్చలేదు. మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, అంతవరకు ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.